వైద్యం పడకేసింది. ప్రభుత్వానికి అర్థమవుతోందా? కుక్కునూరులో ఓ తల్లికి ప్రసవ వేదన. వైద్యుల సమ్మెతో బాలింత పరిస్థితి విషమం. 2 ఆసుపత్రులకు తిరిగినా కనిపించని వైద్యులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే పేదల పాలిట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. కనీసం ఓ మందు గోళీ అయినా దొరుకుతుందని వస్తుంటారు. కానీ వైద్య సిబ్బంది సమ్మెలో ఉండడంతో పేదలకు వైద్యం అందడం లేదు. సమ్మె కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లోని కుక్కునూరుకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు వస్తే డోలీ కట్టుకుని ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రికి వచ్చే లోపే బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత పరిస్థితి విషమంగా మారడంతో మళ్లీ డోలీ కట్టుకుని అమరవరం పిహెచ్సికి తీసుకెళ్లారు. అక్కడ చూస్తే డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. వెళ్లిపోండని చెప్పారు. కనీసం 108 కోసం ప్రయత్నించినా దొరకలేదు. అప్పటికే రాత్రి 10 అయింది. అప్పటికప్పుడు ఆటో మాట్లాడుకుని భద్రాచలం తీసుకెళ్లాల్సి వచ్చింది. వైద్యులు సమ్మెలో ఉండడంతో తల్లి బిడ్డల పరిస్థితి సీరియస్ కండిషన్లోకి వెళ్ళింది. ఇంకో దారుణం ఏంటంటే ఆ మహిళను డోలీలో తీసుకొస్తున్నప్పుడు సాయంగా ఉంటుందని మరో మహిళను తోడు తీసుకొచ్చారు. ఆమెను పాము కాటు వేసింది. అమరవరంలో ఒక్క డాక్టరు లేకపోయేసరికి ఆమెను కుక్కునూరు తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యులు సమ్మెలో ఉన్నారు. వైద్యులు ఒక్కరోజు సమ్మెలో ఉన్నా ఎంత దారుణ పరిస్థితి ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇన్ సర్వీస్ పీజీ కోటా, పిహెచ్సి డాక్టర్లకు ప్రమోషన్లు, మరికొన్ని డిమాండ్ల విషయంలో వైద్యులు పట్టుబడుతున్నారు. వీలైనంత త్వరగా సమ్మెను విరమింపజేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి కలగడం లేదు. ప్రాణాపాయ పరిస్థితులు కనిపిస్తున్నా ఇంత అలసత్వం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వైద్యులను విధులకు రప్పించడానికి ఎన్నిసార్లు చర్చలు జరిపారు? వాటిలో కొలిక్కి వచ్చిన అంశాలేంటో బయటపెట్టాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.